దురదృష్టకరం. మన సంఘటన చూసాం, సింగయ్య ప్రమాదం. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతగాత్రుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు, చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతన్ని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో, దిష్టి తీసి ఎట్లా వెళ్తామో, ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే, ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలిసింది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు సుపరిపాలన, అద్భుతమైన ఎన్డీఏ కూటమి నాయకత్వంలో పరిపాలన చేస్తుంటే ఈరోజు రాష్ట్రాన్ని డైవర్షన్ చేయడానికి ఒక వ్యూహంతో వాళ్ళు చేసిన పర్యటన చూడాలి. పోలీసులు మొన్న పొదల్లో జరుగుతున్న సంఘటన చూసి అనుమతులు ఇవ్వలేమని పోలీస్ యంత్రాంగం చెప్పినా సరే పోలీసులను కూడా ధిక్కరించి, చట్టాన్ని కూడా ధిక్కరించి పర్యటన చేసి ఈరోజు 3 ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 ప్రాణాలు కూడా తీసిన ప్రధాన నిందితుడు అవ్వచ్చు, లేకపోతే కారకుడు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రజానీకం కానీ ఇతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు కానీ విస్మరణకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ, లేదంటే నేను ఒక పౌరుడిగా, అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా నువ్వు వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన భావితరాలకి మనం రాజకీయం పరంగా అవ్వచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మన భావితరాలకి ఏమి ఇస్తున్నాం, మనం ఏ సంపద సృష్టిస్తున్నాం, ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఆ రకంగా కూడా ఆలోచించవలసిన అవసరం ఆ పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ నాయకులుగా ఉంది. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఫంక్షన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ కొంతమంది చాలామంది 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయించాం, మనం అందరం కూడా ప్రాణాలు అడ్డుపెట్టి ప్రజలకి మనం నమ్మించి ఓట్లు వేయించాం, కానీ ఇలాంటి నాయకుడు ఇప్పటికీ ఇంక మారలేదు. ముఖ్యమంత్రిగా పనిచేసినా సరే చట్టం మీద కానీ లేకపోతే సమాజం మీద కానీ గౌరవం లేకుండా ఈయన ఎవరిస్తున్న చాలామంది ఆవేదన చెందుతున్న విషయం మనం చూస్తున్నాం. కానీ మిగతా వాళ్ళు కూడా గమనించాలి. ఈరోజు ఈ రాష్ట్రం ఏ రకంగా వెళ్తుంది. మన కొత్త రాష్ట్రం 10 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రానికి మనం చాలామంది మనం సమాజంలో తలెత్తుకునే విధంగా చాలామంది మాట్లాడుతున్నా అవమానం పడ్డాం. ఒక రాజధాని లేదు, ఒక యూనిటీ లేదు. ఈ సందర్భంలో ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేసి చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఒకటే చెప్తున్నాను ఆ క్యాడర్కి, దయచేసి ఇప్పటికైనా మీరు గమనించుకొని మీ నాయకుడు చేస్తున్న వ్యవహారాలు కూడా ఖండించాలి ఈరోజు. ఎందుకంటే మీరు కూడా ఈ సమాజంలో ఉన్నారు. ఈ సమాజం చాలామంది చూస్తుంది, యువత చూస్తుంది, భావితరాల పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు భావితరాలు పౌరులు అవ్వబోతున్నారు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. వాళ్ళకి ఏ మెసేజ్ ఇస్తున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చాలామంది పార్టీ చెందిన కార్యకర్తలే చాలామంది బయటకు వచ్చి ఆందోళన చెందినప్పటికి కూడా మీరు కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంతమంది ఇంకా ఆ పార్టీ సంబంధించిన, ఎందుకంటే కొంతమందికి అభిమానం ఉండొచ్చు, ఏ పార్టీకి చెందిన కార్యకర్తలకు అభిమానం ఉండొచ్చు, కానీ నాయకుడు తప్పు చేసేటప్పుడు కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది. చాలా సంఘటనలు ఉన్నాయి అన్ని పార్టీల్లో కూడా. ఈరోజు దుర్మార్గమైన చర్యలతో, దుర్మార్గమైన ఆలోచనలతో అసలు ఈ రాష్ట్రానికి ఇంత దుర్మార్గమైన పార్టీ చెందిన అధ్యక్షుడు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా చేసిన తప్పుకి క్షమాపణ చెప్పలే. ఈరోజు కూడా బాధ్యతలు పరిమారి చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చూడండి, అంత దారుణంగా ఉంటుంది. కనీసం వారికి ఏదో రోడ్డు మీద ఒక కుక్క పిల్ల ఏదో చనిపోతే పక్క తీసి ఇసిరిస్తే తన పన్ను ఎలా చేసుకుంటారు. కనీసం మానవత్వం లేదు. ఒక కాకి చనిపోతే 100 కాకులు వస్తాయి. ఒక పశువు చనిపోతే 10 పశువులు వచ్చి సానుభూతి చూపిస్తాయి. కనీసం మనిషి చనిపోతే ఒక మనిషి పోకుండా కనీసం
ఆ ఇన్సిడెంట్ జరిగిన కనీసం ఆ స్పర్శ లేకుండా కూడా ఈయన చూస్తున్న ప్రవర్తన చూస్తుంటే బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది, ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి రాజకీయాలకి విముక్తి కలగాలని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రజలందరూ కూడా మన మద్దతు తెలిపి అద్భుతంగా ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రజలు మద్దతిస్తున్నారు, ఇస్తారు ఖచ్చితంగా. కానీ ఆ పార్టీ కార్యకర్తలు కూడా పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఆ సింగయ్య కుటుంబానికి కానీ అందరికి కూడా మేము సానుభూతి తెలియజేసుకుంటూ, చాలామంది పాపం చాలా బాధాకరమైన సంఘటన అది, దానిని కూడా మేము చూస్తున్నాం, దీన్ని చేయవలసిన అవసరం ఉందని చెప్పుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని విస్మరించి మానవత్వమైన ఆలోచన ఒక బీజం కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా జ్ఞానోదయం అవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న యోగా డే ప్రపంచం మొత్తం ఆంధ్రదేశం వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు, విశాఖ వైపు చూసి ప్రధానమంత్రి గారితో సహా ప్రపంచ దేశాలు అద్భుతంగా జరిగాయంటే జగన్మోహన్ రెడ్డి టీం దాన్ని కూడా డైవర్షన్ చేయడానికి రకరకాల మాట్లాడే సందర్భాలు చూసుకోవాలి. ఈరోజు రికార్డ్స్ వచ్చాయి. ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ని ఒక గౌరవమైన స్థానం రికార్డు వస్తే ఆ రికార్డును కూడా సహించుకోలేక రకరకాలమైన మాట్లాడిన తీరును కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు రాజకీయ ప్రయోజనాలని